హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన మీనాక్షి పల్లె రుచులు ఛానల్ అండి. సో, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. మీ అందరికీ ఈరోజు మన సూపర్ స్పెషల్ ప్రీమియం హోమ్‌మేడ్ ప్రాన్ పికిల్ గురించి చెప్పడం జరుగుతుందండి. ఈరోజు మీ అందరికీ ప్రాన్ పికిల్‌ని ఎలా చేస్తున్నాం, ఏంటి ప్రాసెస్ వీడియో అంతా కంప్లీట్‌గా చూపిస్తామండి. ఏంటంటే చాలామంది మేము ఏ ప్రాన్స్ వాడుతున్నాం, ఏంటి అనేసి చాలామందికి డౌట్స్ ఉంటుంటాయి. సో, అందరికని చెప్పి మేము ఇలా కోస్టల్ ఏరియా నుంచి సముద్రం నుంచి తీసుకొచ్చిన రొయ్యలు ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్‌గా ఉన్న రొయ్యలని తీసుకొచ్చి నీట్‌గా క్లీన్ చేసి నీట్‌గా మనం అన్నీ కూడా తీసేసిన తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. చూస్తున్నారు గదా! ఎలా ఉన్నాయో ఫ్రెష్ అండ్ జ్యూసీ ఫ్రాన్స్‌తో మన అమ్మ చేతిలో ప్రిపేర్ చేసినట్టుగా చాలా టేస్టీగా ఉండేలాగా మేము పికిల్స్ అనేది తయారు చేస్తాం. ఫ్రాన్స్ పికిల్ అనేది జస్ట్ ఒక ఫుడ్ ఐటెమ్ కాదండి. మన ట్రెడిషన్, మన నేటివ్, మన పికిల్‌లో వాడిన ప్రాన్స్ అన్నీ కూడా డైరెక్ట్‌గా కోస్టల్ రీజియన్ నుండి ఫ్రెష్‌గా కలెక్ట్ చేసి, క్లీన్‌గా చేసి తయారు చేసి పంపిస్తామండి. నార్మల్‌గా చాలామందికి ప్రాన్ పికిల్ అంటే ఒక సైడ్ డిష్ అనుకుంటారండి. ఇది ఒక సైడ్ డిష్ కాదండి. మన భారతీయ రుచులలో ఒక ప్రత్యేకమైన భాగం. మన పికిల్ తయారీలో ఉపయోగిస్తున్న ఫ్రాన్స్ అన్నీ కూడా చాలా చాలా ఫ్రెష్‌గా ఉండేవేనండి. సో, ఈ పికిల్‌లో వాడే పదార్థాలు కూడా ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తాము. జింజర్, గార్లిక్ పేస్ట్, మిరియాల పొడి, ఇలాంటివి ఆయిల్, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీవే వాడుతూ ఉంటామండి. మీరే చూస్తున్నారు కదా! ఎంత శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేసి పసుపు, ఉప్పుతో కూడా మనం నీట్‌గా కడిగి పక్కన పెడతామండి. ఫస్ట్ ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగిన తర్వాత సరైన సైజుల్లోని చూసుకొని ఒక హెల్తీ ఆయిల్‌లోని బాగా నీట్‌గా మనం వేపి తీస్తామండి. ఇది వాటర్ అయ్యే వరకు కూడా బాగా ఉడికిస్తాము. కంప్లీట్‌గా ప్రాన్స్ ఎప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిందే కదండీ! ఫ్రాన్స్‌లో ఎక్కువ వాటర్ ఉంటుంది. సో, వాటర్ అంతా ఎగిరిపోయేలాగా బాగా ఉడికిన ఆ ఫ్రాన్స్‌ని అంటే అందుకని చెప్పి మనకి ఉడకడం వల్ల ఫ్రాన్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్టీ అంటే చాలా తింటున్నప్పుడు కూడా ఫ్రాన్ అనేది చాలా ఇంకా చిన్న పిల్లలు కూడా వదలరు. అంత టేస్టీగా ఉంటుందండి. మీరు ఆల్రెడీ ప్రాన్స్ అన్నీ మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఆయిల్‌లో మేము ఫ్రెష్‌గా ఉన్న ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తామండి. అందరికీ ఒకటి చెప్తున్నాను కంప్లీట్‌గా మేము వేరుశనగ నూనె యూజ్ చేస్తాము. ఫ్రెష్ అండ్ క్వాలిటీ, హైజీనిక్ క్వాలిటీ ఉన్న హెల్తీ ఆయిల్ యూజ్ చేస్తాము అప్పటికప్పుడే. సో, ఆ ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసిన పీసెస్‌కి కంప్లీట్‌గా దానికి కావాల్సిన పికిల్‌కి కావాల్సిన మసాలాలు, ఈ పొడులు అవన్నీ కూడా కలిపి ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు మేము తయారు చేసి పంపిస్తూ ఉంటామండి. చూస్తున్నారు చాలా స్పైసీగా ఉంటుంది. అండ్ ఎవరికైనా మనకి ఆర్డర్ చేసే వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. ఎవరికైనా కావాలి అనుకుంటే స్పైసీ కావాలా? అంటే స్పైసీ తక్కువ కావాలా అన్నది ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే స్పైసీగా తినేవాళ్ళుంటారు, స్పైసీ తక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళ కోసం మేము స్పెషల్‌గా చెప్పేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారా రొయ్య సైజు చూస్తున్నారా ఎంత బావుందో. ఒక్క ప్రాన్ పిల్లలైనా, మనమైనా ఎవ్వరమైనా సరే వేడి వేడి అన్నంలో, వేడి వేడి దోసల్లో, ఇడ్లీ, రోటీ ఇలాంటి వాటిలతో దేనితో తిన్నా చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఎవరికైనా ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాన్ పికిల్ అనేది. ప్రాన్ పికిలే కాదండి మా దగ్గర చాలా పికిల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. చికెన్ పికిల్, మటన్ పికిల్, ఫిష్ పికిల్, నాన్ వెజ్ ఐటెమ్‌లో ఉన్న ఐటెమ్స్ గోంగూర చికెన్, రొయ్యలు, గోంగూర మటన్ ఇలా మనకి నాన్ వెజ్జే కాకుండా వెజ్ ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయండి. వెజ్ పికిల్స్ కూడా చాలా ఉన్నాయి. హాస్టల్ స్టూడెంట్స్‌కైతే మరీ చెప్తున్నానండి. ఇది మన ఈ చిన్న ఈ ఫ్రాన్ పికిల్ ఇలాంటి పికిల్స్ అన్నీ కూడా ఒక దేవుడిలాగే అనిపించాలండి. దేవుడిలాంటి పికిల్స్ అనిపించాలి. ఎందుకనంటే హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి ఫుడ్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి, ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. మరీ చెప్తున్నాను. హాస్టల్‌లో ఉండే వాళ్ళకి బ్యాచిలర్స్‌కి కూడా వాళ్ళకి చప్పగా తినే అలవాటు నుంచి వాళ్ళకి స్పైసీ కావాలి అనుకునే వాళ్ళు, నాన్ వెజ్ కావాలి అనుకునే వాళ్ళు కన్ఫర్మ్‌గా చెప్తున్నానండి. బ్యాచిలర్స్, జాబ్ హోల్డర్స్ అండ్ హాస్టలర్స్ మీరందరూ కూడా ఖచ్చితంగా ఫ్రాన్ పికిల్, చికెన్ పికిల్, మటన్ పికిల్ అనేది ఆర్డర్ చేస్తే మళ్ళీ ఆర్డర్ చేస్తారు. సో, అలా ఆర్డర్ చేయాలనిపిస్తుంది. చాలామంది కస్టమర్స్ కూడా మాకు చెప్పిన మాటలు ఎంతో ఫ్రెష్‌గా ఉంది మీ పికిల్. అసలు ఇంట్లో చేసినట్టే ఉంది. చాలా రుచిగా ఉంది. స్పైసీగా ఉంది. అంటే వేస్ట్ ఏమీ లేకుండా ప్యాకింగ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. విలువ కంటే ఎక్కువ క్వాలిటీ అన్న మాటలు ఎక్కువ మాకు చెప్తున్నారండి. అంటే మనం ప్రైస్ చాలా తక్కువ పెడుతున్నాము. మిగిలిన అన్ని వాళ్ళ దగ్గరున్న ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైజే పెడుతున్నాము. చూస్తున్నారు గదా! మేము ప్యాకింగ్ గూడా ఎగ్ వైట్ కలర్‌లో ఆల్రెడీ ప్యాక్ చేసి తర్వాత మిల్క్ వైట్ కలర్‌లోనే మేము ప్యాక్ చేసి పంపిస్తున్నామండి. మిల్క్ వైట్ కవర్‌లో ఎయడం వల్ల ఏంటంటే పికిల్ కూడా ఆయిల్ అవి అన్నీ లీకేజ్ రాదు. సో, మీరు డైరెక్ట్‌గా కవర్‌ననేది ప్యాక్ చేసి అది కట్ చేసుకొని తినండి. చాలా చాలా బావుంటుంది.
ఒక బౌల్‌లో యేసుకొని ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే వేరే కర్రీ కూడా వద్దు అనిపిస్తుంది. అంత చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఆర్డర్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో ఈ ప్రాన్ పికిల్ ఉండాల్సిందే, తప్పనిసరిగా ఉండాల్సిందని మీరే చెప్తుంటారు. సో ఫ్రెండ్స్, ఆర్డర్ చేయడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్. డిస్క్రిప్షన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చి మీనాక్షి పల్లె రుచులు అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాము. అన్ని రకాల డిస్‌ప్లేలో కనిపిస్తున్న నెంబర్ కూడా మాదేనండి. ఆ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. అండ్ ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంటుందండి. రుచి, క్వాలిటీ, ఫ్రెష్‌నెస్ అన్నిటికి 100% గ్యారంటీ అయితే మేము ఇవ్వగలము. ఒక్కసారి ట్రై చేయండి. రుచి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. చాలా మన దగ్గర మా ప్రీమియం హోమ్‌మేడ్ ప్రాన్ పికిల్ మీకోసం, మీ కుటుంబం కోసమే మేము తయారు చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కంప్లీట్‌గా కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ ఏంటి అనేది చెప్పండి. ఆర్డర్ చేసిన వాళ్ళు కూడా చాలా వరకు మనకు ఫీడ్‌బ్యాక్ అయితే చాలా బెస్ట్‌గా ఇస్తున్నారు. ఒక్కసారి మేము కొరియర్ కూడా ఎలా చేస్తున్నాం, ప్యాకింగ్ ఎలా చేస్తున్నాం అనేది కూడా చూడండి. ఫ్రాన్స్ సైజ్ చూసారా ఫ్రెండ్స్? ఫ్రాన్స్ ఎంతెంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో. సో ఎక్కువ మన దగ్గర గ్రేవీకి అండ్ ఫ్రాన్స్ కూడా ఎక్కువ ఉంటుందండి. క్వాంటిటీ అయితే ఎక్కువ ఇస్తున్నాము. ఎగ్జాక్ట్‌లు క్వాంటిటీతోనే మేము పంపించము. ఎక్కువ క్వాంటిటీయే పంపిస్తున్నాం. ఎందుకనంటే మన ఆఫ్‌లైన్ సర్వీస్ అయితే చాలా ఫాస్ట్‌గా ఎళ్ళింది. ఆన్‌లైన్ సర్వీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా ఫాస్ట్‌గా డెలివరీలు అవుతున్నాయి. ఆర్డర్‌లు అయితే చాలా వస్తున్నాయి. ఈ మన ప్రాసెస్ కూడా చూపిస్తున్నాము. ఎలా ప్యాక్ చేస్తాం ఏంటి అన్నది మన మీనాక్షి పల్లె రుచుల్లో ఇలా ప్యాకింగ్ జరుగుతుందండి. మటన్ పికిల్, చికెన్ పికిల్ అండ్ ప్రాన్ పికిల్, గోంగూర చికెన్ పికిల్, గోంగూర ఎండు రొయ్యల పికిల్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అది ఎక్కువ ఆర్డర్ వస్తుంది. చికెను ఎక్కువ వస్తుందండి. బోన్‌లెస్ చికెన్ పికిల్, బోన్ పికిల్, మటన్ కూడా చాలా ఎక్కువ ఎళ్తుంది. మనం పెట్టడమే లేటు. అన్ని పికిల్స్ కంప్లీట్‌గా అయిపోతున్నాయి. మేము ఫ్రెష్‌గానే పెట్టి పంపిస్తామండి. అండ్ మన దగ్గర ఇవే కాదు, స్నాక్స్ ఐటెమ్ కూడా ఉన్నాయండి. బూందీ అండ్ కారం పూస, ఇలా జంతికలు, చాలా చెకోడీలు, చాలా ఐటెమ్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో స్నాక్ ఐటెమ్ ఏమేమి ఉంటాయి అన్నది, స్నాక్స్ కూడా మీ పిల్లలకి కూడా హోమ్‌మేడ్ స్నాక్స్ పెట్టొచ్చు. హెల్తీ ఫుడ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్డర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన మీనాక్షి పల్లె రుచులు.